వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. ప్లాస్టిక్ వ్యర్థాలతో పెనుముప్పు పొంచి ఉందని వాటి వినియోగాన్ని పూర్తిగా నియంత్రించాలని సెయింట్ మేరీస్ హైస్కూల్ హెచ్ఎం సిస్టర్ విజయ్ కుటిన్ అభిప్రాయపడ్డారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సెయింట్ మేరీస్ హైస్కూల్లో ప్లాస్టిక్ నిషేధ అవగాహన ర్యాలీ, మానవహారం, ప్రతిజ్ఞ నిర్వహించారు. కుటిన్ మాట్లాడుతూ పర్యావరణానికి తీవ్రంగా హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాల విషయంలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రజల్లో మార్పు రాకపోతే ఫలితం ఉండదని అన్నారు. స్వచ్ఛంద సేవకులు చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయించి అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, సోమేశ్వరరావు, టి విజయదుర్గ, లీలారాణి, జాస్మిన్ పాల్గొన్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరం. ఈ భీమవరం మీద జిల్లా ఒక ఆదర్శంగా ఉండాలంటే మనం చేసే ప్రతి కాన్సెప్ట్ ఇది ముందుకు నడవాలంటే మన కార్యక్రమం, కార్యాచరణ, క్రమశిక్షణ తోటి పట్టణానికి, మండలాలకి, జిల్లాలకి ఉండాలి. ఈ ప్లాస్టిక్ బ్యాన్ అంటే నిషేధం, ప్లాస్టిక్ లేని రహిత పట్టణంగా, అలాగే మండలాలుగా, జిల్లాగా, పల్లెల్లో కూడా దీన్ని వ్యాప్తి చెంది ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని మనం ముందుకు తీసుకెళ్ళి ఇక్కడ విద్యా సంస్థలు కూడా ఈ తోడ్పాటును అందజేస్తున్నాయి. సంస్థలు ముందుకు వచ్చి ఈ నిషేధాన్ని ఎదురుకు తీసుకెళ్తాం జరుగుతుంది. అలాగే కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, Respected Mr. Rangayya, the social activist, and much respected Mr. C.H. Venkateshwar Rao, the Assistant Municipal Commissioner, Bhimavaram, and the ward councillors, and who are responsible for this purpose of creating a zero tolerance towards the plastic. And we are very happy and we congratulate the dignitaries to initiate this program in St. Mary's High School. At this moment, what I want to communicate is, it is the need of the hour, because plastic causes lot of damage to the environment, because it is not an biodegradable substance. It lasts forever in the soil. It causes soil erosion. As a result, it causes global warming and also the water pollution. And at this juncture, what I want to tell to the students, in your houses, try to reduce the usage of plastic. In the place of plastic bags, try to use the cloth bag. In the place of plastic papers or the covers, use the things that are made up out of papers. పిల్లలే బాగా చేస్తారు. పిల్లల నుంచే చైతన్యం రావాలి. ఇవాళ సమాజంలో ఓ మొక్కలు నాటినా లేదా ఇంకోటి చేసినా అంత పిల్లలే చేస్తున్నారు. అటువంటి పిల్లల్లోనే అవేర్నెస్ రావాలంటే ఈ కార్యక్రమాలు ఆ స్కూల్ వ్యవస్థలతో పాటు మన స్వచ్ఛంద సంస్థలు కూడా దీన్ని ఫాలో అవ్వాలి. తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ మీద శ్రద్ధ తీసుకుంటే ఈ దేశం ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. వాళ్ళ దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ ఏడిపిస్తోంది. మరి ప్లాస్టిక్ వల్ల రోగాలు రావుతున్నాయని తెలియజేస్తున్నారు. అందుచేత మనం ఆ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతగా సెయింట్ మేరీస్ హై స్కూల్ భీమవరంలో 70 ఏళ్ల చరిత్ర ఉన్న సెయింట్ మేరీస్ హై స్కూల్ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. సిస్టర్ విజయ్ కుటినా, మరి హెడ్ మిస్టర్స్ అండ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, అలాగే మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్, అలాగే మరి వార్డు సెక్రటరీస్ అండ్ స్వచ్ఛంద సంస్థలందరూ కూడా దీన్ని పాల్గొన్నాం. Thank the management of St. Mary's to provoke especially the ban of plastic, which is able to give lot of awareness, and this awareness has to be spread only among the students, and the change, because the change will be taken only from the students itself. మరి ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు కానీ, భీమవరం మున్సిపల్ అధికారులు, మరి సంస్థ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ భీమవరం నుంచే ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం భీమవరం మండలాలు, అలాగే వివిధ పట్టణాలు, జిల్లా అంతా కూడా ఇక్కడి నుంచి ఈ ప్లాస్టిక్ వినియోగం మీద, నిషేధం మీద ఒక ఉద్యమం చేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా భీమవరంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు విద్యార్థులకు ముందుకు అవగాహన కల్పిస్తూ వారి ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకి, అలాగే పక్కనున్న వాళ్ళకి ఏదైతే విద్యార్థుల నుంచే ప్రారంభిస్తే ఈ ఉద్యమం అంతా కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని ఈ ఉద్యమం ఇలాగే జరుగుతూనే ఉంటుంది. అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వమని కోరుతున్నాం.
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ప్రజాప్రతినిధి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా తిరిగి కౌశిక్ రెడ్డిపైనే కేసు పెట్టారంటూ బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హరీష్ ను పోలీసులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి చేరుకున్న హరీష్ రావును కూడా పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రజలు షాక్లో ఉండగానే ఈ భూప్రకంపనలు ఆగిపోయాయి. కొద్దిసేపటి తర్వాత గానీ అర్థం కాలేదు ఇది భూకంపమని. దీని తీవ్రత చాలా తక్కువగా ఉండడంతో ప్రమాదం తప్పింది. అంతేకాకుండా భూమి కంపించిన విషయం కూడా తెలియలేదు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఇంకా విజయవాడ, విశాఖపట్నం, జగ్గైపేట, నందిగామ, ఏలూరు ప్రాంతాల్లో భూకంపం కనిపించింది. రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో భవిష్యత్తులో ఎలాంటి కంపనలు వస్తాయని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పిలుపు మేరకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి ప్రజలంతా సహకరించాలని భీమవరం మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడైనా పారిశుధ్య సమస్య తలెత్తినా సిబ్బంది ఆయా ప్రాంతాలకు రాకపోయినా టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఆదేశాల మేరకు ప్రజలకు శానిటేషన్ ఇన్స్పెక్టర్లతో పాటు అధికారులంతా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంగా ఉన్న భీమవరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న అధికారులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని భీమవరం మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు ప్రకృతికి విఘాతం కలిగిస్తున్న ప్లాస్టిక్ ను నిషేధించేందుకు వ్యాపారులు తమ వంతుగా సహకరించాలని వెంకటేశ్వరరావు కోరారు. భీమవరం పట్టణ ప్రజలకి మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వరరావు మీకు మన పట్టణ పరిశుభ్రత పరిసరాల గురించి, అలాగే మనకున్న 39 వార్డుల్లో ఉన్న శానిటరీకి సంబంధించి 7 డివిజనల్ విభాగాలుగా ఉన్నాయి. 7 శానిటరీ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. అలాగే మన దగ్గర వార్డుకో సెక్రటరీ గారు, అలాగే మేస్త్రీలు ఉన్నారు. మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుటకు మీరు 39 వార్డుల్లో 7 డివిజన్లో ఎక్కడైనా డ్రైన్లో అయిపోయినా, శానిటేషను, రోడ్డు బ్రషింగ్ కానీ, గార్బేజ్ ఎక్కడైనా ఉన్నా, మీకు డోర్ టు డోర్ జరగకపోయినా టోల్ ఫ్రీ నెంబరు మన ఆఫీస్కి సంబంధించింది ఉంది. ఆ నెంబరు ఒకసారి దయచేసి మీరు నమోదు చేసుకుని ఆ నెంబర్కి కాల్ చేయాలి. లేకపోతే నా నెంబర్ ఇస్తాను, అది కూడా మీరు నోట్ చేసుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ ఆఫీస్ది 08816234284. అలాగే అసిస్టెంట్ కమిషనర్గా నా నెంబరు 9849907154 9849907154. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి, నా నెంబర్కి, ఇవి కాకుండా వార్డుకి సంబంధించిన సెక్రటరీ నెంబర్లు ఆల్రెడీ మీకు తెలియజేసి పాంప్లెట్ ద్వారా, అలాగే మీ సచివాలయాల ద్వారా తెలియపరిచి ఉన్నది. అలాగే వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్లు 7 నెంబర్లు కూడా సచివాలయాల ద్వారా నెంబర్లు ప్రజలకు తెలియజేయడం జరిగినది. మీకు అందుబాటులో మేము 7 ఇన్స్పెక్టర్లు, అలాగే 39 వార్డు సెక్రటరీలు, మీ అసిస్టెంట్ కమిషనర్గా నేను మీకు ఎలవేళ అందుబాటులో మీకు సర్వీస్ చేయటం జరుగును. ఏ వాతావరణంలో శానిటేషన్కి ఇబ్బంది జరిగినా కాల్ చేయవలసిందిగా కోరడం అయింది. మన పరిసరాలతో పాటు శుభ్రతతో పాటు ప్లాస్టిక్ బ్యాన్ని నిషేధించి ప్రతి ఒక్కరూ జిల్లా హెడ్ క్వార్టర్ భీమవరానికి జిల్లాకి హెడ్ క్వార్టర్గా ఉండాలని, అలాగే భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ రాహుల్ కుమార్ రెడ్డి గారు ఆజ్ఞ, ఆయన ఈ ప్లాస్టిక్ బ్యాను జిల్లాలో నిషేధించాలన్న గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి అధికారులుగా మేము, ప్రజలు, వ్యాపారస్తులు, వివిధ సంస్థ అధిపతులు, ఉద్యోగస్తులు
అలాగే ఎన్జిఓస్ సహకరించి ముందుకు తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ గారు ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన మున్సిపాలిటీ ఆరోగ్యకరమైన మున్సిపాలిటీగా బలమైన భీమవరంగా దీన్ని ఆర్థిక శక్తిగా ముందుకు డెవలప్లో తీసుకెళ్దామని ప్రజలందరికీ వినయించుకుంటూ జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్, పూర్తి స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్న ఉపాధ్యాయులు. కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్లో బియ్యం శాంపిల్ సేకరణ, షిప్లో 640 మెట్రిక్ టన్నుల రేషన్ రైస్ ఉన్నట్లు అంచనా. భీమవరం పట్టణంలో హిందూ సంఘాల ఆందోళన, బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మానకాండను ఆపాలంటూ డిమాండ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత, అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన హరీష్ రావు. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.